పెన్షన్ పొందుతా చనిపోయిన భర్తలది, అది వాళ్ళది వీళ్ళకి షిఫ్ట్ అయింది అంతే. అది వరకు ఇచ్చారు. అది వితంతు పింఛన్ లోకి రాదు కదా, అది వితంతు పింఛన్ అంటే కొత్తగా ఇవ్వాలి పింఛన్. వితంతు పింఛన్ కాదు, ఏజ్ కాబట్టి అదే అదే అసలు వితంతు పింఛన్ గానీ, వికలాంగుల పెన్షన్ గానీ, వృద్ధా పింఛన్ గానీ కొత్త ఏమీ పట్ల లేవు. ఇవన్నీ అడిగితే కూడా ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు చెప్తారు లాగండి అంటున్నారు. వీళ్ళకి ఇంకా ఏమి ఇవ్వాలో తెలియట్లా. ఇప్పుడు జగన్ టైంలో కార్యకర్త ఇవ్వలేదు కానీ జగన్ ప్రభుత్వం తరపున బోల్డ్ అని పథకాలు వెళ్ళినాయి చేతికి, అర్హులు అందరికీ అందివి. ఇప్పుడు అర్హులే కానీ అందదు, పథకమే ఉండదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు. అడిగితే గనక దబాయిస్తారు, లేదా కనుక్కుందామమ్మా అంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళది ఆ పాయింట్ కానీ మీరు చూడండి, మేబీ ఏమన్నా విపరీతమైన విరక్తితో ఎవరన్నా పెట్టాల్సిందే కానీ మాక్సిమం స్క్రూటినీ చేసేస్తారు, రానియరు బయటికి. అది చూడాలి. ఒక రకంగా కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు. ఈ సంక్షేమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వస్తుందంటే, ఎన్నికలకు ముందు మీకు బాగా గుర్తుంటే కూటమి కలవక ముందు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డు ఇచ్చేస్తామని ఆయన నోటితో ఆయన అన్నమాటే అది. ఓకే, అది ఆయన పార్టీ అధికారంలోకి వస్తే అన్నారేమో, కానీ ఇక్కడ అలా జరగకపోయినా ఎందుకు స్పందించట్లేదు అంటే ఆయన మొన్న చెప్పేశారు కదా, సంక్షేమాలకు కనుక మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే గనక అభివృద్ధి ఏమి చేయలేము, ఇప్పుడు రోడ్లు వేయగలుగుతున్నాం అంటే దాని వల్లనే సాధ్యమవుతుంది.